పైన తందానో తందానో దేవనందనాన తందానో తందానో దేవనందనాన నిన్నానేమో ఇంటిలోన నిన్నానేమో ఇంటిలోన ఇవల్లేమో మంటిలోన నిన్నానేమో ఇంటిలోన ఇవల్లేమో మంటిలోన తందానో తందానో దేవనందనాన తందానో తందానో దేవనందనాన నిన్నానేమో పెళ్లి సందడి ఇవల్లేమో సావు సందడి నిన్నానేమో పెళ్లి సందడి ఇవల్లేమో సావు సందడి తందానో తందానో దేవనందనాన తందానో తందానో దేవనందనాన మట్టిలోన మాణిక్యం. ఈ శరీరం అంతా మట్టే, అందులో కూడా అద్భుతమైన పరమాత్మ ఉన్నాడు, మామూలు కాదు. ఆ అద్భుతమైన పరమాత్మను మనం కనుక్కొని ఆ పరమాత్మ లోపల ఐక్యమయ్యటానికి మన భావనము ఎప్పుడు ఆ భావన ఉండాలి. బతకాలి, కష్టం చేయాలి, బంగారు ఉండని, ఇళ్ళు ఉండని, భూములు ఉండని, భక్తులని అందరిని చూడు, దానం చేయి, ధర్మం చేయి, పిల్లలు చూసుకో, అంతా చూసుకో, తప్పు లేదు. ఆ భగవంతుని తెలుసుకోనకనే తప్పు, అది ఒకటి తప్పు. ఇవన్నీ దేవుడు ఇవన్నీ తప్పు పట్టాడు. ఇవన్నీ ఎందుకంటే మనకు పుట్ట ఉంది, కర్మ చేస్తూనే ఉండాలి. కానీ అక్కడ భగవంతుని ఎప్పుడు భగవంతుని భావనతోనే బతుకు, భగవంతుని భావంతోనే కష్టం చేయి, భగవంతుని భావంతోనే తిరుగు, భగవంతుని భావంతోనే ప్రపంచానికి సేవ చేస్తావు, ఏం చేస్తావు చెయ్యి. కానీ భావన మాత్రం భగవంతుని తీసేయరాదు. 10 గంటే కామ్ 1 గంటే రామ్, హిందీలో చెప్తారు. 10 గంటే కామ్ 1 గంటే రామ్. ఇదేమంటారు, దిల్ చడాయే రంగు బడాయే, దిల్ చడాయే రంగు బడాయే తుమారే ఆలత్కి. ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు, ఏమరా ఇట్లా అయినావు కదంటే, నీవెందుకు అట్లా అయినావు అంటున్నారు. సంసారాలు మోకాలు ఒక లెక్కైనవి, కాళ్ళు ఒక లెక్కైనవి, ఏళ్ళకైనా ఎప్పుడో చూసుకున్నప్పుడు బాగుంది. ఏమంటారు, రంగు బడాయే దిల్ చడాయే, వయసులా రంగు బడాయే దిల్ చడాయే తుమారే హాలత్ క్యా హోగా హమారే సంసార్ పిసిగాయ. ఏముంది చెప్పు, ఆ సంసారం అంతా పిల్లలు పుట్టి ఇక్కడ లెక్కనే అయిపోయి, ఇక చేతిలో లేదు, బాధ లేదు. తుమారే హాలత్ క్యా హోగా. ఏముంది అట్లా చాంద్ బదలా. అదొకటి, అదేంటంటే చెప్తా. ఆకాశం పైన ఉంది, దగ్గర గురుగారు ఆకాశం పైన ఉంది, కింద భూమి, మధ్యలో ఏముంది?
అది చెప్పినట్టు వినాలి. అది కరెక్ట్ అని అర్థమంటారు. అది ఏమొస్తుంది దేవుడు మాటనే ఉదర్ పేపర్ పేపర్ తప్పదు కాదు. మరి ఎవరు అదృష్టం ఉన్న కాబట్టి నాకు అంటాడు. అదృష్టమైన తల్లి అది నచ్చింది. తుర్కలు కాదు, హిందువులు తయారయ్యారు. తుర్క పేరే తుర్క. తుర్క పేరే తుర్క. అది అది ఏంటి మాత్రం